ఆదివారం అంటే మన ప్రభురాత్రి భోజనం రోజు సాయంత్రం నేను ఒక వర్తమానం చెప్పాను. అదేంటంటే దశమ భాగాల గురించి. సో అందులో నేను దశమ భాగం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా సరే ఒకళ్ళు దశమ భాగం కట్టడం లేట్ అయితే సో దాన్ని విడిపించాలి అంటే ఆ దశమ భాగానికి 5వ వంతు దాన్ని కలపాలి అని చెప్పాను. ఆమె సో 5వ వంతు అని అంటే 20%. 20% అంటే అది ₹60 దాదాపు వడ్డీలాగా నెలకి. ఓకే అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఏమన్నానంటే, దేవుడు వడ్డీ అడుగుతున్నాడు, దేవుడు వడ్డీ వేస్తాడని చెప్పి అన్నాను. అంతే, ఆ మాట కరెక్ట్ కాదు. ఓకే, వడ్డీ అన్న మాట దేవుడికి మనము వాడకూడదు. ఎందుకంటే వడ్డీ, దేవుడు ఎప్పుడు కూడా వడ్డీ తన బిడ్డల నుంచి వసూలు చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను యూట్యూబ్లో వర్తమానం పెట్టినప్పుడు ఒక సహోదరి నన్ను అడిగింది క్వశ్చన్ కామెంట్లో, దేవుడు వడ్డీ అడుగుతున్నాడు బోధిస్తున్నావే, ఈ తప్పుడు పోదలు ఆపు అన్నదాం అవే. సో అన్నప్పుడు ఈ చెప్పిన వర్తమానం అంతా పోయింది, కేవలం ఒక్క మాట దగ్గర ఆమె తప్పుడు బోధ అన్నది. సో దాన్ని బట్టి నేను వెంటనే రిప్లై ఇచ్చాను, అమ్మ సహోదరిని తప్పుగా అర్థం చేసుకున్నారు. వడ్డీ అంటే నా ఉద్దేశం దేవుడు పెనాల్టీ వేస్తాడని చెబుతున్నాను, అంతే తప్ప వడ్డీ అనే మాట వాడాను కానీ నా ఉద్దేశం వడ్డీ కాదు, నా ఉద్దేశం పెనాల్టీ వేస్తాడు దేవుడు అని చెప్తున్నాను అని చెప్పి ఆమెకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. తర్వాత కొన్ని లేఖనాలు కూడా ఆమెకి పెట్టాను. ఓకే, సో ఎందుకంటే బైబిల్లో వడ్డీ గురించి దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మనకి. ఓకే, సో వడ్డీ ఎవరికి ఇవ్వచ్చు అని అంటే, మనం అన్యులకి వడ్డీ ఇవ్వచ్చు కానీ మన సహోదరులకి వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్లో ఉంది. ఆమె అలాగే సో ఎక్కడ చూసినా సరే పేదవాళ్ళు కానీ ఎవరైనా సరే, అన్యులు పరాయి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, పేదవాళ్ళు కానీ ఎవరైనా దూరస్తులు ఉన్నా సరే, వాడు మన సహోదరుడు అయినప్పుడు అతని దగ్గర నుంచి మనం వడ్డీ వసూలు చేయకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే కీర్తనలో ఉంటుంది, నీతిమంతుడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అని. ఆమె సో ఇవన్నీ కూడా ఆమెకు చూపించాను. అయితే వడ్డీ అన్న మాట బైబిల్లో ఉంది. అయితే మన సహోదరులకు కాకుండా వేరే వాళ్ళకి మనం వడ్డీకి ఇవ్వచ్చు అని బైబిల్లో ఉంది. అయితే ఈరోజు అన్నిలో మనకి అందరూ సహోదరులే. ఆమె సో కాబట్టి వాళ్ళు దేవుని ఒకవేళ అన్నిలో ఉండవచ్చు, ఈ పాటికి క్రీస్తు నమ్ముకుని ఉండకపోవచ్చు, కానీ రేపొద్దున ఏమో మనకేం తెలుసు, వాళ్ళే మన సహోదరులు అవుతారేమో తెలియదు. అందుకని వడ్డీ అనేది, వ్యాపారం అనేది మనము చేయకూడదు క్రైస్తవులుగా. ఆమె సో అయితే ఆ వర్తమానంలో నేను వడ్డీ అన్న మాట వాడాను, నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. వడ్డీ అన్నది తప్పు. సో అక్కడ వాడాల్సిన పదం ఏంటంటే పెనాల్టీ, అపరాధ రుసుము. హల్లెలూయా, లేట్ ఫీ. ఓకే, సో తెలుగులో ఏమంటారు లేట్ ఫీని? ఆలస్యమునకు రుసుము. ఆమె సో దేవుడు ఆలస్యానికి రుసుము వసూలు చేస్తూ ఉన్నాడు. ఎంత వసూలు చేస్తున్నాడంటే ₹60 లేదంటే 20%. ఓకే, సో నిన్ను కట్టమన్నది దేవుడు ఎంత? 10% కట్టమన్నాడు. ఓకే, సో ఇప్పుడు పెనాల్టీ ఎంత వేస్తున్నాడు? దానికి డబుల్ వేస్తున్నాడు. ఓకే, అంటే నువ్వు ఏదైతే దశంభాగం తీసుకుంటున్నావో కట్టాల్సిందో దానిలో నుంచి 20%, అంతేగాని అసల్లో నుంచి కాదు. ఆమె మొత్తంలో నుంచి కాదు. నీ దగ్గర ₹100 నువ్వు సంపాదించావు, దానిలో దశంభాగం ఎంత కట్టాలి? ₹10. సో ₹10లో నువ్వు లేట్ ఫీజు కట్టాలా? ఎంత నువ్వు దేనికి కట్టాలి? లేట్ ఫీజు ₹10 కట్టాలి, అంతేగాని ₹100 కాదు. ఆమె సో ₹10 లేట్ ఫీజు ఎంత కట్టాలి? దానిలో 20% కట్టాలి. ఆమె ₹10 20% ఎంత? ₹10ని 5 భాగాలు చేయండి, ₹2 వస్తుంది. ఆమె సో ₹2 కలిపి ఎంత ఇవ్వాలి? ₹10కి ₹12. ఆమె అది దేవుడు చెప్తా ఉంది. సో అక్కడ నేను మాట్లాడాను మాట వడ్డీ అని మాట్లాడాను, అది తప్పు. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. సరే, మంచిది. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామనంటే విలియం బ్రానమ్ ఒక నిజమైన ప్రవక్త. హల్లెలూయా. సో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పటిదాకా దేని గురించి మాట్లాడామంటే, మొదటి రాకడకు ముందు ఏలియా ఉన్నాడు, మూడో రాకడకు ముందు ఏలియా ఉన్నాడు. అలాగే మొదటి రాకడ ఎవరి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు అని అంటే ఇశ్రాయేల్ దగ్గరికి, అలాగే సమరయుల దగ్గరికి వచ్చాడు. సో అక్కడ వాళ్ళకి ఇవ్వబడింది ఏమిటి అంటే ధర్మశాస్త్ర యుగం అది. సో ధర్మశాస్త్ర యుగాన్ని ఎవరితో ప్రారంభించాడు దేవుడు అంటే మోషేతో ప్రారంభించాడు. ఆమె సో ఆ ధర్మశాస్త్ర యుగం అంతంలో యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చాడు. అలాగే
అదే ఇప్పుడు ధర్మశాస్త్రం ఆ ఇశ్రాయేలుకి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం పోయి ఇప్పుడు కృపాయుగాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడంటే వధువు ఎత్తబడిన తర్వాత. ఆమేన్. సో ఎప్పుడైతే వధువు ఎత్తబడుతుందో అప్పుడు ఇశ్రాయేలుకి కృపాయుగం వల్ల స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సో ఆ కృపాయుగం స్టార్ట్ అయిన తర్వాత మరలా ఆయన మూడోసారి ఇశ్రాయేల్ దగ్గరికి వస్తాడు. సో ఆయన వచ్చే ముందుగా మళ్ళీ ఎవరు వస్తున్నారు? మోషే ఏలియాలు వస్తున్నారని సో చివరి వారం మనము చూసాం. ఓకే. సో ఇదంతా అయిపోయింది. మన యొక్క టార్గెట్ దేనికోసం అంటే రెండవ రాకడ ముందు వచ్చేటువంటి ఏలియా ఎవరు? హల్లెలూయా. సో దీన్ని గురించి చెప్పడానికి నేనేం చేశానంటే మొత్తం అంతా కూడా చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ఇప్పటి వరకు చెప్పాను. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రెండవ రాకడకి ముందు ఉన్న ఏలియా ఎవరు? హల్లెలూయా. సో ఆ ఏలియా విలియం బ్రానమ్ అని మనం ఎలా చెప్పగలం? ఆమేన్. సో ఇది ఈరోజు మనము చూడబోతున్నాం. అయితే ఇందులో సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు చదువుకున్నాం వాక్యంలో. సో అక్కడ ఏముందంటే మలాకి 4వ అధ్యాయము 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునండి. సో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ మలాకి 4వ అధ్యాయంలో ఓకే సో దేవుడు ఒక ప్రవక్త అయినటువంటి ఏలియాని మీ వద్దకు పంపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు 5వ వచనంలో. ఓకే. అయితే దానికంటే ముందు దేవుడు ఏమంటున్నాడంటే మీరు హోరేబు కొండ మీద ఇవ్వబడినటువంటి మోషే ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. సో ఏలియాని పంపిస్తానని చెప్పడానికంటే ముందు దేవుడు ఎందుకు హోరేబు కొండ మీద ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ హోరేబ్ అండ్ ఏలియా. హల్లెలూయా. అంటే ఏలియాకి అలాగే హోరేబు పర్వతానికి ఏదో సంబంధం ఉంది. ఆమేన్. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఏలియాని పంపబోయే ముందుగా ఆయన ఏమంటాడంటే మీరు హోరేబు పర్వతం మీద నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ కనెక్షన్ ఏంటో చూడటమే ఈరోజు మన యొక్క అంశమే ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు మనకు ఏమర్థమవుతుందంటే ఆ 4వ అధ్యాయం 5వ వచనంలో ఆ ఏలియా ఎవరో మనకి ఒక స్పష్టత అనేది రాబోతా ఉంది. హల్లెలూయా. సో ఆ కర్మలో మనం తెలుసుకోబోయేది ఏలియాకి హోరేబు పర్వతానికి మధ్య గల సంబంధం ఈరోజు మనము తెలుసుకోపోవాలి. ఓకే. అయితే ఈ అంశం ఈ వచనం ఏదైతే ఉందో ఈ 4వ అధ్యాయము ఈ 5వ వచనంలో ఏమంటున్నాడు దేవుడు అని అంటే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. సో ఎవరు పంపిస్తాడంట? ప్రవక్త అయిన ఏలియాని పంపిస్తానంటున్నాడు. స్పెసిఫిక్గా ఏలియాని పంపిస్తానంటలా. ఆమేన్. ఏలియాని పంపిస్తానంటే ఆ మొదటి రాకలు వచ్చినాయని అదే ఏలియా రావాలి. మొదట వచ్చాడు కదా, తోలు తట్టు కొట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఓకే. ఆహాబు యెజెబెల్ కాలంలో ఆయన రావాలని అర్థం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ప్రవక్తకు ఏలియాని పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏలియా ఆ ఒరిజినల్ ఏలియా రావాల్సిన అవసరం లేదు. ప్రవక్తకు ఏలియా అంటే అర్థం ఏంటంటే ఆ ఏలియా ఆత్మ కలిగినటువంటి ప్రవక్త నేను పంపిస్తానని అర్థం. హల్లెలూయా. సో కాబట్టి ఈ లేఖనం దేనికి సంబంధించిందంటే ఒరిజినల్ ఏలియాకి సంబంధించింది కాదు, కానీ ఆ ఏలియా ఆత్మ చేత పంపబడే ఒక వ్యక్తి గురించి ఇది చెప్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఆ వ్యక్తి ఎవరు ఈరోజు మనము చూడాలి. ఏలియా ఆత్మ చేత పంపబడేటువంటి ఈ ప్రవక్త ఎవరో మనము చూడాలి. అలాగే ఇంకా ఏమంటున్నాడు దేవుడు? ఎప్పుడు పంపిస్తాడంట ఈ ఏలియాని అని అంటే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు. హల్లెలూయా. సో ఎప్పుడు పంపిస్తాడంట? భయంకరమైన దినమంట, మహాదినమంట. ఆ దినం ఎలాంటిదంట? భయంకరమైనది, మహాదినము. హల్లెలూయా. సో తెలుగులో ఇక్కడ భయంకరమైన మహాదినము అని రాశారు, కానీ ఇంగ్లీష్లో అది ఎలా ఉంటుందంటే దట్ ఈస్ గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే. గ్రేట్ అండ్ డ్రెడ్ఫుల్ డే అని ఉంటుంది. అంటే గొప్పది మరియు భయంకరమైనది. హల్లెలూయా. సో అంటే అక్కడ 2 దినాలు ఉన్నాయి. సో ఒకటేమో గొప్ప దినం అంట, ఒకటేమో మహాదినం అంట, ఇంకోటేమో భయంకరమైన దినం. హల్లెలూయా.
సో ఈ 2 దినాలకి ముందు ఎవరు పంపిస్తాడంట దేవుడు? ఏలియాని పంపిస్తాను, ప్రవక్త అయినా ఏలియాని పంపిస్తాను. సో పంపిస్తే ఆయన ఏం చేస్తాడంట? ఏలియా వచ్చి ఏం చేస్తాడంట? 6వ వచనం, నేను వచ్చి దేశమును శపించకుండానట్లు. దేశము అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏం రాశారంటే ఎర్త్ అని రాశారు, భూమిని శపించకుండా. భూమిని శపించకుండా. దేశం అంటే ఒక దేశం, ఇశ్రాయేల్ దేశం అనుకుంటున్నాం మనం, కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే అది అన్ని దేశాలు, అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి లేఖనం. ఓకే, సో నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు ఏం చేస్తాడు? ఇప్పుడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. ఓకే, ఎక్కడ తిప్పుతాడంట? తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు. ఇటు చూడండి, ఇది రాయాలి ఎందుకంటే ఇది అవసరం. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల తట్టు తిప్పుతాడు. సెకండ్, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పును. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ వాక్యం భాగాన్ని చూసి ఇది ఒకే ఏలియా గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ ఇది 2 కాలాలకు సంబంధించినటువంటి వాక్యం. 2 యుగాలకు సంబంధించినటువంటి వాక్యం. ఓకే, సో ఎందుకనంటే ప్రియ సహోదరులారా, ఇది జనరల్గా ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మిచ్చి యోహానుకు సంబంధించిన లేఖనం అనుకుంటున్నాం. ఓకే, సో ఇది బాప్తిస్మిచ్చి యోహానుకు సంబంధించిన లేఖనం కాదండి. కేవలం బాప్తిస్మిచ్చి యోహానుకు మాత్రమే కాదు, కానీ ఈ చివరి కాలంలో కొయ్య కాలువలే కాలబోయేటువంటి సమయంలో దానికంటే ముందుగానే దేవుడు ఒక ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పాలి, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పాలా. సో ఇది కేవలం బాప్తిస్మ యోహానుకి మాత్రమే చెందింది కాదు, కానీ ఇది ఇంకొక ఏలియాకి కూడా సంబంధించిన విషయం. హల్లెలూయా. ఎలా చెప్తున్నావు సహోదరుడా దాన్ని అని అంటే, ఒకసారి మనము ఈ లేఖనం ఎక్కడ నెరవేరింది ఏంటి అని అంటే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు ఎవరంటే అతడు ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. తండ్రుల హృదయములను ఇప్పుడు చూడండి, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పుతున్నాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చు యోహాను. ఈ పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పడం ఉందా అక్కడ? చదవండి ఒకసారి కిందకి, చదవండి. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక. చాలండి. సో ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పడం మాత్రమే నెరవేరుస్తున్నాడు ఆయన. మరి ఈ సెకండ్ పార్ట్ వదిలేశాడు. ఈ సెకండ్ పార్ట్ రాయబడలేదు అక్కడ. బాప్తిస్మ యోహానుకి సంబంధించినటువంటి ఈ సెకండ్ పార్ట్ రాయబడలేదు. సో మరి ఇది ఎప్పుడు నెరవేరాలా? అదేం సహోదరు, ఏదో పొరపాటున రాస్తుంటారులే బైబిల్లో. ఓకే, సో తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పాడంటే ఇది కూడా నెరవేరుస్తాడని చెప్పి అనుకుంటున్నారేమో. ఒకసారి ఇలాంటి లేఖనమే బైబిల్లో ఇంకో చోట ఉందా, ఇంకెక్కడైనా ఉందా అంటే సగం ఒక చోట పూర్తవుద్ది, ఇంకో సగం ఏమో ఇంకో చోట పూర్తవుద్ది. అసలు ఎట్లాంటిది ఆడాని ఉంటుందా అని మీరు అడగొచ్చు. ఓకే, లేఖనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. దేని గురించి చూస్తున్నామంటే ఒకే లేఖనం సగం ఒక చోట ఒక కాలంలో, ఇంకొక సగం ఏమో ఇంకొక కాలంలో నెరవేరుద్దంట. అసలు ఇలాంటివి ఎంత ఎక్కడైనా ఉందా? తప్పుడు బోధలు చేయబాకండి అని చెప్పి అనొద్దు. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రభువుకి యెహోవా ఆత్మ
నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును తన దేవుని ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, రెండవ వచనంలో యెహోవా హితవత్సరమును ఏం ప్రకటించడానికి వచ్చాడంట ఆయన? బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, అలాగే యెహోవా యొక్క హితవత్సరం అంటే మంచి వార్తని ప్రకటించడానికి వచ్చానన్నాడు. ఓకే, ఇంతవరకు ఒక పార్ట్ అండి, ఇంతవరకు ఒక భాగం. ఓకే, ఈ సెకండ్ భాగం చూడండి. మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, అంటే ఇది ప్రతిదండన. ఓకే, దినమును ప్రకటించుటకును అంటే రెండవ వచనంలో సగం పార్టు, సగం వరకే ఒక భాగం, మిగిలింది ఇంకొక భాగం. విడగొడుతున్నాం ఇక్కడ. ఎందుకు విడగొడుతున్నాం తర్వాత చెప్తా. ఓకే, సో దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధాభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సో ఈ లేఖనంలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ కూడా రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమో ఒక కాలంలో నెరవేరింది. ఆమేన్. రెండవ భాగం ఇంకొక కాలంలో నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. ఎలా సహోదరుడు ఎలా చెబుతున్నావు అని అంటే, లూకా సువార్త 4వ అధ్యాయం. సో ఈ యెషయా గ్రంథమే యేసుప్రభువుకి ఇచ్చారంట చదవమని. ఆమేన్. ఇస్తే ఏ లేఖనం వచ్చిందంట? ఈ 61వ అధ్యాయం ఆయనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే చదివామో అదే ఆయన చేతికి ఇవ్వబడింది. ఇప్పుడు ఆయన చదువుతున్నాడు. చూడండి ఏం చదువుతున్నాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు. ఒక్క నిమిషం చూడండి, 17వ వచనం కూడా చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను. ఎవరికి ఇవ్వబడింది? యేసుప్రభువుకి ఇచ్చారు. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రతి శనివారం కూడా బోధించడం అనే దానికి అలవాటు చొప్పున ఒక సమాజ మందిరంలోకి ఆయన పోయాడు. పోతే ఈయనకు చదవడానికి గ్రంథం ఇచ్చారు. సో ఏ గ్రంథం ఇచ్చారంట? యెషయా గ్రంథం ఇచ్చారంట ఆయనకి. ఆమేన్. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ఇప్పుడు విప్పి ఆయన చదువుతున్నాడు. ఏమొచ్చిందంట? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడో రోజు చదివాడు ఆయన? 2వ అధ్యాయం 2వ వచనం ఉంది కదా యెషయా గ్రంథంలో, దానిలో సగం వరకు చదివాడు ఆయన. అదేంటి? ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంతవరకు చదివాడు. చదివి ఏం చేశాడు ఆయన అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. అంతవరకు చదివాడు, ఇక పూర్తి చేయలేదని. ఓకే, చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చున్నాడంట. కూర్చొని అందరూ చూస్తున్నట్టు ఏంది పూర్తి చేయట్లేదు, ఏందన్నా పూర్తి చదవాలి కదా అని చెప్పి అందరు పేరు చూస్తే అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. అప్పుడు సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా, ఆమేన్, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగాను. హల్లెలూయా. సో ఆయన ఏమంటాడంటే, ఈరోజు ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది. ఆమేన్. సో ఆ 61వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో సగం వరకు ఎప్పుడు నెరవేరిందంట? యేసుక్రీస్తు మొదటి రాకడలో నెరవేరింది. ఆమేన్. మరి మిగిలిన సగం పరిస్థితి ఏంటి? యేసుప్రభు దాని గురించి మాట్లాడాల. ఆమేన్. యేసుప్రభు దాని గురించి చదవాలా. ఓకే, సగం చదివి అని ఏమంటే ఇంతవరకు నెరవేర్చబడింది. ఆమేన్. అంటే మిగిలిన సగం ఇంకెక్కడో ఎప్పుడో నెరవేర్చబడుతుంది. ఆమేన్. అంటే లేఖనంలో అనేది ఒక సగం ఒక చోట, ఇంకొక సగం ఇంకో చోట నెరవేర్చబడే అవకాశము ఉన్నది.
ఆమేన్. సో అటువంటి లేఖనమే ఈ మలాకీ 4వ అధ్యాయము 5-6 వచనాలు. హల్లెలూయా. సో ఇక్కడ మనకి ఏం కనపడతా ఉంది అంటే ఏలియా ఆత్మ వస్తుంది, ఏలియా ప్రవక్త వస్తాడు, అతడు తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పుతాడు, పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పుతాడు అని చెప్పి 4వ అధ్యాయంలో రాయబడింది మలాకీ 4లో. కానీ సగం మాత్రమే నెరవేరింది. ఎక్కడ, ఎవరి దగ్గర అంటే బాప్తిస్మిచ్చు యోహాను కాలంలో తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పడం మాత్రమే జరిగింది. కానీ మరి ఈ సగం ఎప్పుడు జరగాల? హల్లెలూయా. సో ఈ సగం ఎప్పుడు జరుగుతుంది అంటే భయంకరమైన దినానికి ముందు జరగాల. హల్లెలూయా. సో ఈ సగం ఎప్పుడు జరుగుతూ ఉందంటే గొప్ప దినము, మహాదినానికి ముందు ఈ తండ్రి హృదయాన్ని పిల్లలతో తిప్పే పరిచర్యని బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా ఆత్మచేత నింపబడి ఆయన జరిగించాడు. అయితే భయంకరమైన దినం కూడా రాబోతూ ఉంది. సో భయంకరమైన దినం ఎలా ఉంటుందంట, యెషయా గ్రంథంలో ఆ మలాకీలోనే 4వ అధ్యాయం మొదట్లోనే చెబుతున్నాడు ఆయన, కొయ్య కాలువలే కాలేటువంటి రోజు ఒకటి రాబోతూ ఉంది. సో అది కాల్చబడబోతోంది, భూమి అంతా కూడా కాల్చబడబోతోంది. ఆ దినం రాబోతోంది. ఆ దినం ఏంటంటే అది భయంకరమైన దినము. హల్లెలూయా. సో ఆ భయంకరమైన దినానికి ముందు మీకు ఏలియా వస్తాడు. ఆమేన్. ఆ ఏలియా వచ్చి ఏం చేస్తాడంటే పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడు. సో ఇప్పుడు ఈ తండ్రులు ఎవరు, పిల్లలు ఎవరు? ఆమేన్. సో మొదటి రాకడలో యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు బాప్తిస్మిచ్చు యోహాను ఏలియా చేత వచ్చి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళు తండ్రులుగా భావించి ఆ ఇశ్రాయేలు యొక్క హృదయాల్ని, ఇశ్రాయేలు తండ్రుల హృదయాన్ని అపోస్తులైనటువంటి పిల్లల వైపు తిప్పాడు. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పిల్లల వైపు తిప్పాడు. ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి దినానికి ముందు అనగా ఇక నెక్స్ట్ జరగబోయేది అదే. ఈ భూమి కాల్చబడబోతూ ఉంది. దానికంటే ముందు కొంతమంది రక్షించబడవలసినది. ఆమేన్. సో ఆ రక్షించబడే వాళ్ళు ఎవరు అంటే ఆయన వధువై ఉన్నది. హల్లెలూయా. సో నీవు నేను రక్షించబడటానికి, ఆ భయంకరమైనటువంటి దినంలోకి మనం వెళ్లకుండా రక్షించబడటానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. సో ఈ ఏలియా వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పుతున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు. సో ఈ క్రైస్తవుల హృదయాన్ని ఇప్పుడు ఆది అపోస్తులైనటువంటి తండ్రుల వైపు మళ్ళా తిప్పుతున్నారు. హల్లెలూయా. సో ఆ విధంగా ఈ లేఖనం అనేది ఇది 2 కాలాలకి సంబంధించిన లేఖనం. ఆమేన్. ఈ లేఖనం అనేది బాప్తిస్మిచ్చు యోహానుకు సంబంధించిన లేఖనమైనది, అలాగే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడికి ముందు వచ్చే ఏలియాకి కూడా సంబంధించిన లేఖనమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇంతవరకు మనకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు ఏమంటే ఈ ఏలియాని పంపించే ముందు ఆమేన్ ఆయన ఏమంటాడంటే మీరు హోరేబు పర్వతం మీద నేను ఇచ్చినట్టు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఆమేన్. సో ఈ ఏలియాని పంపించడానికి ఆ హోరేబు పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకునే సంబంధం ఏంటి? అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? హల్లెలూయా. అసలు హోరేబు అంటే ఏంటి? హోరేబు మీద ఏం జరిగింది ఈరోజు మనం చూడాలి. హల్లెలూయా. సో హోరేబు మీద ఏం జరిగిందో మనకు చూస్తే అది ఈ ఏలియాకి, ఈ భయంకరమైన మహాదినముకు ముందు వచ్చే ఈ ఏలియాకి అది ఎలాగ సంబంధించిందో మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. సో కాబట్టి ఒకసారి ముందుకెళ్దాం. ఆ హోరేబు గురించి మనము చూద్దాం. హోరేబు అనగా నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమును అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆమేన్. ఇక్కడేం రాయబడింది? హోరేబు ఏంటంట? దేవుని పర్వతం. ఆమేన్. హోరేబు ఏంటంట? దేవుని పర్వతం. హోరేబు దేవుని పర్వతం. సో ఇది దేవుని పర్వతం. ఆ తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం కదా, ఈ గాలికి పేజీలు ఎగిరిపోతున్నాయి.
ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. 2వ వచనం, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. 3వ వచనం, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసింది అనుకున్నాను. సో ఇక్కడ మనకేం కనపడతా ఉంది? మండుచున్న అగ్ని పొద. సో ఈ అనుభవం ఎక్కడ జరిగింది? యాక్చువల్గా సీనాయి పర్వతం మీద కదా. ఇప్పుడు మనం విన్నదేంది? సీనాయి పర్వతం మీద కదా ఈ సంఘటన జరిగింది, ఈ సీన్ జరిగింది. హోరేబ్ అంటాడేంది మరి ఆమె. సో ఇప్పుడు ఈ హోరేబ్ అంటే ఏంటి మరి? ఈ హోరేబ్కి సీనాయి పర్వతానికి సంబంధం ఏంది ఆమె? అపోస్తలుల గారు 29వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యము 29:30. సారీ 28:30. ఇది కాదు సారీ 7వ అధ్యాయం అండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 7వ అధ్యాయము 29వ వచనం. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు మళ్ళీ? సీనాయి. ఆమేన్. సో సేమ్ అదే పొద, అగ్ని పొద అనుభవం. సో సీన్ ఒకటే, కానీ ఒక చోటేమో హోరేబ్ అంటాడు, ఇంకో చోటేమో సీనాయి అంటాడు. అంటే ఈ రెండు ఒకటే అని అర్థం. హల్లెలూయా. సో హోరేబు పర్వతం అన్నా దేవుని పర్వతమే, సీనాయి పర్వతం అన్నా దేవుని పర్వతమే, రెండు ఒకటే. ఓకే రైట్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మలాకి 4లో ఈ హోరేబు పర్వతం మీద మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇదిగో ఏలేం పంపిస్తాను అంటున్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ హోరేబు పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో ఆ సంఘటనకి ఆమేన్ ఈ 4వ అధ్యాయంలో మలాకి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఏలియాకి ఏదో సంబంధం ఉంది. ఆమేన్. అది చూడాలంటే ఇప్పుడు హోరేబు పర్వతం మీద ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో దానికోసం మనం ముందుకెళ్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు కొంచెం బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. నిర్గమకాండము 32వ అధ్యాయము 15వ వచనం. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇప్పుడు చూడండి, మోషే దగ్గర 2 పలకలు ఉన్నాయి. ఓకే, ఆ పలకల మీద ఏం రాశారంట? వ్రాత ఉంది కదా ఆల్రెడీ, ఇరుపక్కల రాయబడి ఉన్నాయి. ఆ పలకలు ఈ పలకల్ని ఎవరు చేశారంట? చేసింది ఎవరంట? చేసింది దేవుడు. పలకల మీద చెక్కబడిన వ్రాత కూడా ఎవరిదంట? దేవుడి చేయి వ్రాత. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనకి ఇక్కడ 2 పలకలు కనపడుతున్నాయి. ఆ పలకలు చేసింది దేవుడే, ఆ పలకల మీద రాసింది కూడా దేవుడే. ఓకే, సో ఈ సీన్ ఎక్కడ కనపడుతుంది మనకి? హోరేబు పర్వతం మీద. ఆమేన్. ఓకే, ముందు చదవండి. 19వ వచనం చదవండి. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపమండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టింది. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ దేవుడు చెక్కినటువంటి పలకలు, దేవుడు రాసిన పలకలు ఇప్పుడు మోషే తీసుకొచ్చి కొండ దిగు తీసుకొచ్చి కింద పగలగొట్టేశాడు. ఓకే, సో పగలగొట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు మరలా ఏమంటాడంటే, మోషే
నేను ఏవైతే పలకలు చెక్కానో అలాంటి పలకలే నువ్వు మరలా చెక్కు. ఆమేన్. సో అది ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఉంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏమని అంటున్నాడంటే చెక్కమంటున్నాడు. ఎవరు చెక్కమంటున్నాడు? మోషేని చెక్కమంటున్నాడు. ఎలా చెక్కాలంట? దేవుడు ఏ పలకలు ఎలాంటి పలకలు తెచ్చాడో అదే విధంగా చెక్కాలి. హల్లెలూయా. సో చెక్కిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి రావాలా? దేవుడి దగ్గరికి రావాలంట. దేవుడు ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. సో పర్వతం మీదకి దేవుడు మోషేని రమ్మన్నాడు. ఎలా రమ్మనంటే ఒంటరిగా రమ్మన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పలకల మీద దేవుడు రాస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు రెండోసారి 2 పలకలు ఉన్నాయి. సో రెండోసారి చెక్కినటువంటి పలకలు ఎవరు చెక్కారంట? మోషే చెక్కాడు. చెక్కింది మోషే. ఓకే. సో ఎలా చెక్కాడు? ఆయనకి ఎట్ట పెడతాడు చెక్కల. ఆల్రెడీ ఎలా చెక్కాలో ఒక నమూనా దేవుడు ఇచ్చాడు. సో మొదటి పలకలు ఎలాగైతే ఉన్నాయో అలాగే చెక్కాల, అంతేగాని నువ్వు వేరే విధంగా చెక్కడానికి లేదు. ఓకే. సో దేవుడు చేసినటువంటి పలకలతో ఇది సరిపోవాలా. ఆమేన్. సో ఆ పలకల మీద రాత ఏమైనా ఉందా? లేదు. మరి ఆ పలకల మీద రాత ఎవరు రాయాలి? దానికి ఇంటర్ప్రిటేషన్ అనువాదం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. సో ఇది మనకి హోరేబు పర్వతం మీద కనపడుతూ ఉంది. ఆమేన్. సో మోషే చేత చెక్కబడిన పలకలు, రాసిందేమో దేవుడు. సో పలకల మీద ఏమీ రాయబడలేదు. సో రాయబడిన పలకల మీద అర్థాన్ని ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఇంకా మనం చదివితే అక్కడ ఏముంటుందంటే మోషే అక్కడ ఆ పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు 40 డేస్, అలాగే 40 రాత్రులు ఉన్నాడంట. ఆమేన్. సో ఈ 40 రోజులు 40 రాత్రులు మోషే ఏం తినలేదంట, తాగలేదంట. ఇది అక్కడ రాయబడింది. ఓకే, రైట్. సో ఇప్పుడు దీనికి ఓకే, ఇప్పుడు మలాకి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏలియాకి ఏమైనా సంబంధం ఉందా? ఆమేన్. సో దీన్ని జ్ఞాపకం చేసుకోమంటే హోరేబు మీద ఏం జరిగిందో మీరు జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు ఏలియాని పంపిస్తాను అంటున్నాడు. అంటే ఈ హోరేబులో చూసినటువంటి ఈ అనుభవానికి ఓకే ఈ ఏలియాకి ఏదో సంబంధం ఉండాలి. హల్లెలూయా. ఈ రెండవ రాకడికి ముందు వచ్చేటువంటి ఏలియాకి ఏదో సంబంధం ఉండాలి. ఓకే. ఇప్పుడు చూడండి, ప్రవక్త యొక్క జీవితంలో ఇవి జరిగినాయి లేదో ఒకసారి మనం చూడాలి. ఓకే. అందుకోసము ప్రవక్త 65వ సంవత్సరం 2వ నెలలో 19వ తారీఖున ఒక వర్తమానం బోధించాడు. అందులో జూనియర్ జాక్సన్ కళ ఎవరికి వచ్చింది? కళ జూనియర్ జాక్సన్కి కళ వచ్చింది. ఆ కళలో జూనియర్ జాక్సన్కి ఏం కనపడతా ఉందనంటే ఒక పెద్ద కొండ. ఓకే. ఆ కొండ మీద ఏవో అక్షరాలు రాసినట్టుగా ఉంది. ఆమె ఆ అక్షరాలు ఎప్పటి నుంచో ఉన్నాయంట. అవి కాలంలో అవి ఏర్పడ్డాయి అంట. ఆమేన్. సో ఆ అక్షరాల నుంచి ఆ కొండ చుట్టూ సహోదరులంతా కూడా గుమిగూడి ఉన్నారంట. అయితే ప్రవక్త నాన్నగారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కొండ మీద రాయబడిన అక్షరాలని ఆయన వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. సో వివరిస్తూ ఉంటే ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఆ కొండ మీద వ్రాయబడినటువంటి ఆ అక్షరాలు ఏమిటి అంటే అది మన చేతిలో ఉన్నటువంటి ఈ వ్రాయబడిన బైబిల్ అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ బైబిల్ని అనగా ఆ కొండ మీద రాయబడిన అక్షరాలని ఇప్పుడు ఎవరు వివరిస్తున్నారంట? ప్రవక్త వివరిస్తున్నాడు. ఆమేన్. అంటే బైబిల్లో ఉన్నటువంటి మర్మాలని, బైబిల్లో రాయబడినటువంటి మర్మాలని ప్రవక్త తన పరిచర్యలో వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు అది దేనికి సాదృశ్యం అని అంటే దేవుడి చేత చెక్కబడిన పలకలు, దేవుని చేత రాయబడినటువంటి పలకలు. ఆమేన్. సో అది బైబిలే ఉన్నది. ఆమేన్. సో దాన్ని ఎవరు వివరిస్తూ ఉన్నారు? విలియం బ్రానమ్ గారు వివరిస్తూ ఉన్నారు. ఓకే. అయితే ఆ కళలోనే తర్వాత ఏం జరిగిందని అంటే ఆయన ఒక మనం మేకులు బిగుతామే. ఓకే. సో అలాంటి ఒక వస్తువు, ఓకే, అలాంటి ఒక క్రోబార్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఓకే. అలాంటి ఒక వస్తువుని తీసుకొని ఆయనంట ఆ కొండ పైభాగాన శిఖరాన్ని ఒకసారి పొడిచాడంట. ఓకే. ఆయన దాన్ని పగలగొట్టాడంట. సో పగలగొట్టినప్పుడు అక్కడ ఏం కనపడిందంటే ఒక తెల్లని పాలరాయి కనపడిందంట. హల్లెలూయా. సో ఈ తెల్లని పాలరాయి కనపడినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా ఆ తెల్లని పాలరాయి మీద ఏమీ రాయబడలేదంట. ఆమేన్. అక్కడ ఎలాంటి వ్రాత కూడా లేదంట. కానీ ఆ పర్వతం మీద ఏముంది?
వ్రాత ఉంది. కానీ దాన్ని పగలగొట్టినప్పుడు ప్రవక్త తన చేతులతో ఒక వస్తువు తీసుకొని పగలగొట్టినప్పుడు అక్కడ ఏం బయటపడింది? ఒక తెల్లని పాలరాయి బయటపడింది. ఆ పాలరాయి మీద ఎలాంటి వ్రాత కూడా లేదు. హల్లెలూయా. సో ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మోషే ఏం చేస్తా ఉన్నాడు? ఈసారి ఎవరు పనిముట్టు తీసుకొని చెక్కుతున్నారు పలకల్ని? మోషే చెక్కుతున్నాడు. ఆమె. సో మోషే చెక్కిన తర్వాత నా మీద వ్రాత ఉందా? లేదు. ఆమె. అలాగే ఇక్కడ పనిముట్టు తీసుకొని ఎవరు చెక్కుతున్నారు? ప్రవక్త విలియం బ్రహ్మం గారు చెక్కుతున్నారు. చెక్కినప్పుడు ఏం కనపడింది? దానికి ఒక తెల్లని రాయి కనపడింది. దాని మీద ఎలాంటి వ్రాత వ్రాయబడలేదని క్లియర్గా ఆ కళ్ళలో ఉంది. ఆమె. సో మోషే చెక్కిన పలకల మీద ఎలాంటి వ్రాత లేదు. అలాగే బ్రహ్మం గారు కొట్టినప్పుడు పగలగొట్టినప్పుడు వచ్చినట్టు ఆ రాయిలో కూడా ఎలాంటి వ్రాత కూడా లేదు. ఓకే. సో ఇప్పుడు ఆ వ్రాత ఎవరు రాశారు? మోషే జీవితంలో దేవుడు రాశాడు. ఎక్కడికి రమ్మన్నాడు అది రాయటానికి? పర్వతం ఎక్కిరా అన్నాడు. హల్లెలూయా. పర్వతం మీదకి రమ్మన్నాడు మోషేని. ఎలా రమ్మన్నాడు? ఒంటరిగా రమ్మన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు జూనియర్ జాక్సన్ కళ్ళలో కూడా ఓకే ఆయన చెప్తున్నాడంట, ఆ రాతిని గమనించండి, ఆ రాతిని మీరు గమనించండి అని చెప్తా ఉన్నప్పుడు ఈయన ఒంటరిగా పశ్చిమానికి వెళ్తున్నాడంట. ఆ కళ్ళలోనే ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన పశ్చిమానికి వెళ్తా ఉన్నాడు. ఎందుకు పశ్చిమానికి వెళ్తున్నాడు అని అంటే ఆ తెల్లని రాయి యొక్క భావం ఏంటో, ఆమేన్. సో దాని మీద ఏ వ్రాత వ్రాయబడకుండా ఉండటం ఏంటో, దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకోవడం కోసము ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఒంటరిగా, ఎలా ఒంటరిగా ఆయన పశ్చిమ వైపు వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కళ ఎప్పుడు నెరవేరింది అనంటే 1967 సంవత్సరంలో ఆమె ఆ మేఘంలో 7 దేవదూతలు దిగి వచ్చినప్పుడు ఆ కళ నెరవేరిందని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో ఆ జూనియర్ జాక్సన్ కళ ఎప్పుడు నెరవేరింది అంటే ఆ దేవదూతలు ఎప్పుడైతే దిగొచ్చి ఆమేన్ సో ఆ వ్రాయబడని ఆ తెల్లని రాతికి అర్థం చెప్పారన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కూడా మొదటి పలకలంతా కూడా బైబిల్. ఓకే. వ్రాయబడినటువంటి బైబిల్. సో ఇప్పుడు ఈ రెండోసారి పగలగొట్టినప్పుడు తెల్లని రాయి కనపడింది కదా, అదేంటి అంటే అది 7వ ముద్ర అయినది. హల్లెలూయా. సో 7వ ముద్ర గురించి ఏమాత్రం కూడా క్లూ రాయబడలేదు. ఆమేన్. ఏమైనా రాయబడిందా దాని గురించి? మరి దానికి అర్థం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆమేన్. సో దేవుడు చెప్పడం కోసం ఏ విధంగా మోషే ఒంటరిగా పర్వతం మీదకి వెళ్ళాడో అలాగే మన ప్రవక్త బ్రహ్మం గారు కూడా ఒంటరిగా ఆ సన్సెట్ పర్వతానికి వెళ్ళాడు, పశ్చిమానికి. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు ఆ వివరణ అనేది దొరికింది. ఆమేన్. ఆ వివరణతో ఆయన ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. ఓకే. సో ఇది హోరేబు పర్వతం మీద మోషేకి జరిగింది. ఆమేన్. ఇప్పుడు రెండవ రాకడికి ముందు ఏలియా రావాలనుకున్నాం కదా, ఆ ఏలియా విలియం బ్రహ్మం గారు అని చెప్పడానికి ఇదొక రుజువు. హల్లెలూయా. సో మోషే జీవితంలో ఏదైతే జరిగిందో అదే మన ప్రవక్త బ్రహ్మం గారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ముందుకెళ్దాం. ఆమేన్. రైట్. సో ఈ లేఖనాలు అంటే కోట్స్ చాలా ఉన్నాయండి. సో చదివితే మీరు టైం సరిపోదు మనకి, అందుకోసం నేను ఓవరాల్గా చెప్పేస్తున్నాను. ఓకే. తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ప్రవక్త ఏలియాని పంపిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ప్రవక్త అయినా ఏలియా పంపిస్తాడు. ఎందుకు ప్రవక్తనే పంపిస్తాడు దేవుడు అని అంటే సో అది దేవుని యొక్క విధానమైంది. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా తన ప్రజలతో మన పితరులతో కాదు, నేడు అక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. హల్లెలూయా. ఆ తర్వాత 22వ వచనం చదవండి ఒకసారి. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘం గాఢాంధకారం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అగ్ని ఉందంట, మేఘం ఉందంట, గాఢాంధకారం చీకటి కూడా ఉందంట. హల్లెలూయా. వాటి మధ్యలోంచి మాట్లాడుతున్నాడంట ఆయన. ఆమేన్. దేవుడు అగ్ని, మేఘము, అంధకారం అంటే చీకటి, ఈ మూడింటి మధ్యలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏమైందంట?
గొప్ప స్వరంతో. ఈ స్వరం ఎలా ఉందంట? ఉరుములు ఉరినట్టుగా ఉందంట. ఆమె సో అక్కడ ఏం వినపడుతున్నాయంటే అగ్ని ఉంది, మేఘం ఉంది, చీకటి ఉంది, అలాగే ఉరుములు ఉన్నాయి. ఆమె సో ఉరుము వంటి స్వరంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఈ సమాజం అంతటితో చెప్పి 2 రాతి పలకల మీద ఇది రాసి నాకు ఇచ్చాను. ఆమె సో ఇదే సిచ్యువేషన్. ఆయన మరేమీ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను పెద్దలను నా యొద్దకు వచ్చి మోషే దగ్గరకు వచ్చారంట ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రధానులు గోత్రంలో వచ్చి దేవుని యొక్క స్వరం ఉరుములాగా వినపడుతున్నప్పుడు అక్కడ అగ్ని మండుతూ ఉంది. సో వీటన్ని దృశ్యం చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, బాబోయ్ మేము చచ్చిపోయేలా ఉన్నాం, ఈ అగ్ని ఏంటి, ఈ ఉరువు లాంటి స్వరం ఏంటి, మేము వెళ్ళాక చనిపోయేలాగా ఉన్నాం అని చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే మోషే దగ్గరకు వచ్చారు వాళ్ళు పెద్దలు. వచ్చి ఏమంటున్నారు చూడండి. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని మేము తెలుసుకున్నాం ఈరోజు. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేమును దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మాకు వలె సమస్త శరీరుల్లో మావలే సమస్త శరీరుల్లో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే ఇప్పుడు అన్నారు మోషే ఏమంటాడంటే, నీవే సమీపించు, నువ్వే పో, మేము రాము దేవుడి దగ్గరికి, మేము రాము, వచ్చే చచ్చిపెట్టున్నాం. కాబట్టి మాకు భయం వేస్తుంది ఆయన దగ్గరికి రావడానికి. ఆయన మాట్లాడుతుంటే మాకు ఆ ఉరువులతోనికి ఆ అగ్నికి ఎప్పుడు వచ్చి మా మీద పడతాయి అన్నట్టుగా ఉంది. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు, మేము రాము. ఆమె సో కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు. నీవే సమీపించి మా దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు విను. నువ్వు విను ఏం చెబుతున్నాడు. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దానికి గైకొందుమని చెప్పింది. హల్లెలూయా. చూడండి ఏమన్నారంటే, అయ్యా ఎంత కూడా తట్టుకునే పరిస్థితి మాకు లేదు. ఆ ఉరువులేంది, ఆ అగ్ని ఏంది బాబు, అది చాలా భయంకరంగా ఉంది చూడటానికి వినటానికి. కాబట్టి మాకు భయం వేస్తుంది. కాబట్టి మోషే ఇప్పుడు నువ్వే దేవుడికి ప్రజలకి మధ్యలో నువ్వు నిలబడు. హల్లెలూయా. సో నువ్వు నిలబడి నువ్వు దేవుడు నీకేం చెబుతాడు విను. ఓకే, అదంతా తీసుకుని మాకు చెప్పు. దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె కాబట్టి నువ్వు వచ్చి మాతో మాట్లాడే చాలు, దేవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఆ మాటలు విన్నాడంట. ఆమె విని ఏమంటాడంటే ఇప్పుడు మోషేతోటి, వాళ్ళు చెప్పింది సరిగా ఉన్నది కాబట్టి నేను నీ ద్వారానే వాళ్ళతో మాట్లాడతాను. చదవండి ఒకసారి కంటిన్యూషన్. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినను. అంటే మోషేతో వాళ్ళు చెప్పడం విన్నాడంట దేవుడు. వినను. అప్పుడు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చును. ఏమన్నాడంట దేవుడు, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను. వారు చెప్పినంత మంచిదే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమం కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనసు వారికి ఉండు నిమిత్తము
ఉండిన మేలు ఒక్క నిమిషం. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు ప్రజలు వచ్చి ఏమన్నారు, నువ్వు మాతో మాట్లాడు, నువ్వు దేవుడితో మాట్లాడు, ఆయన ఏం చెప్తాడు విని మాతో మాట్లాడు అంటే, ఇప్పుడు దేవుడు వచ్చేమంటున్నాడు అది కరెక్ట్గా ఉందన్నాడు, వాళ్ళు చెప్పింది సత్యమే. సో కాబట్టి ఇప్పుడు నుంచి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇది కట్టడిగా ఉంటుంది. హల్లెలూయా. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రవక్త అనేటువంటి పరిచర్యను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఆమేన్. దేవుడికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తి ఒకళ్ళు ఉంటారు. సో దేవుని యొక్క మాటల్ని ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రవక్త అనే పోస్ట్ ఇప్పుడు దేవుడు క్రియేట్ చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు మోషే ఎవరనంటే ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తి ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రవక్త యొక్క పని ఏమిటి అని అంటే దేవుడు ఏం చెబుతాడో వింటాం, అది తీసుకొచ్చి ప్రజలకి చెప్పటం. హల్లెలూయా. సో అందుకోసమే దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చాడంట ఒకసారి. ఆమేన్. సో దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినా సరే ఆయన ఎలా వచ్చాడంటే ఒక ప్రవక్తలాగా వచ్చాడంట. హల్లెలూయా. సో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. సో మెస్సియా అనగా ఎవరు అంటే ఒక ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. సో ఎందుకనంటే అది దేవుని యొక్క విధానమే ఉన్నది. దేవుడు ఏం చెబుతాడో ఒక ప్రవక్త వింటాడు, అది తీసుకొచ్చి ప్రజలకి చెప్తాడు. సో అందుకోసమే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈ మలాకి 4వ అధ్యాయంలో ఈ భయంకరమైన దినం రాకమునుపు ఈ ప్రజలను నేను రక్షించాలనుకుంటున్నాను, అందుకోసము ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపిస్తాను. హల్లెలూయా. సో ఈ ప్రవక్త అయిన ఏలియా ఏం చేస్తాడంటే ఆయన దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఆమేన్. దేవుడితో ఆయన మాట్లాడతాడు, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. సో దేవుడు ఆయనకి ఏం చెబుతాడో ఆయన వింటాడు. ఈ ప్రవక్త అయిన ఏలియా అది తీసుకొచ్చి ఆయన ప్రజలకు చెప్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక ప్రవక్తలు అనేవాడు లేనే లేరు. అది చాలా తప్పండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఆ విధానాన్ని ఏర్పాటు చేశాడు. ద్వితీయోపదేశకాండంలో మోషేని ప్రవక్తగా పెట్టడం ద్వారా ఒక ప్రవక్త ఏ విధంగా ఉంటాడు ప్రజలకి దేవునికి మధ్య అని చెప్పి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ విధానాన్ని ఆయన ఎప్పుడు కూడా తీసేలా. ఆమేన్. సో అదే విధానం ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రవక్తగానే ఉన్నాడు. ఆమేన్. సో బైబిల్ ఏమి రాయబడిందంటే యాక్చువల్గా ఇప్పుడు అంతకుముందు నానా విధములుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా నానా సమయంలో నానా విధములుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడెను. అయితే దినముల అంతము యందు దినముల అంతమునందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను అని ఉంది. ఏమనుంది అక్కడ? కుమారుని ద్వారా మాట్లాడతాడు కాదు, జాగ్రత్త గమనించండి. మాట్లాడతాడు కాదు, మాట్లాడెను. ఆమేన్. అంటే యేసుక్రీస్తు వచ్చి ఆ విధంగా మాట్లాడేసాడు, అయిపోయింది. దాన్ని తీసుకొని వీళ్ళు ఏమంటారంటే తన కుమారుని ద్వారా మాట్లాడతాడు అంటున్నారు. చాలా తేడా ఉంది. ఆమేన్. మాట్లాడతాడు అంటే ఇక ఎప్పుడు మాట్లాడినా సరే ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడతాడని అర్థం. కానీ బైబిల్ అలా లేదు. దినముల అంతము యందు కుమారుని ద్వారా మాట్లాడెను అని ఉంది. అది ఆల్రెడీ అయిపోయింది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడాడు, అయిపోయింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు లేడు కదా, మరి ఎవరి ద్వారా మాట్లాడతాడు అనంటే ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు. హల్లెలూయా. సో దేవుని వాక్యము ప్రవక్తల వద్దకు వచ్చును. దేవుని యొక్క వాక్యం ప్రవక్త దగ్గరికి వస్తారు. ఆ ప్రవక్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్పాడో వాళ్ళకి చెప్తాడు. కాబట్టి ఈరోజు ఈ మలాకి 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఇది దేనికి సంబంధించిందంటే ఇది మన కాలానికి సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి ఏలియా ఎవరనంటే సగం పార్ట్ ఏమో బాప్తిస్మిచ్చి యోహాను, ఇంకొక సగం పార్టు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు. ఆమేన్. రెండవ రాకడకు ముందు వచ్చేటువంటి ఏలియాకి సంబంధించినటువంటి అంశమైనది. కాబట్టి ఈరోజు దానికంటే ముందుగా దేవుడు ఏమంటాడంటే హోరేబు కొండని గమనించండి. హోరేబు పర్వతం మీద ఏం జరిగిందో చూడండి. సో అప్పుడు నేను ఏలియాని పంపిస్తానండి. సో ఇప్పటివరకు మనం చూసాం హోరేబు కొండ మీద ఏం జరిగిందంటే వ్రాయబడినటువంటి రాత కలిగిన పలకలు ఉన్నాయి, అలాగే వ్రాత లేని పలకలు ఉన్నాయి. ఓకే. సో దాని మీద రాసింది ఎవరు? దేవుడు రాశాడు. సో ఇప్పుడు ఈ కాలంలో మన ప్రవక్త విలియం బ్రహ్మ గారి జీవితంలో కూడా అదే ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉంది. ఆమేన్.
వ్రాయబడిన పలకలంటే అది బైబిలే ఉన్నది. సో ప్రవక్త బైబిల్లోంచి బోధించాడు. అలాగే వ్రాయబడని పలకలంటే అది 7వ ముద్ర అయినది. ఆమేన్. సో 7 ముద్రల గురించి 7వ ముద్ర గురించి ఎలాంటి సూచనలు లేవు, ఎలాంటి వ్రాత దాని మీద లేదు. మరి దానికి అర్థం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆమేన్. దాని మీద ఎవరు రాయాలి? దేవుడే రాయాలి. సో అందుకోసము ఈయన ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. సో మోషే ఏ విధంగా పర్వతం ఎక్కి దేవుడి దగ్గరికి వెళ్ళాడో, మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు కూడా ఆ సన్సెట్ పర్వతం ఎక్కి దేవుడు కలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఆ పర్వతం దిగి వచ్చి ఆ వ్రాయబడని పలక, ఆ 7వ ముద్ర యొక్క భావం ఆయనకి తెలియజేశాడు. హల్లెలూయా. సో ఇదంతా కూడా బైబిల్కి సరిపోతా ఉంది. విలియం బ్రహ్మం గారి జీవితము బైబిల్కి సరిపోతుంది. ఇదంతా మనం ఏదో మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదండి. మనం తయారు చేసేది కాదు సొంతగా. ఓకే, ఇది ఆల్రెడీ బైబిల్లో ఉంది. అది దేవుడు తన ప్రవక్త యొక్క జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. అయితే ఇంకా ఏముంది హోరేబు పర్వతం గురించి? ఈ హోరేబు పర్వతానికి ఏలియాకి డైరెక్ట్గా సంబంధం ఉందా? హోరేబు పర్వతానికి మోషేకి సంబంధం ఉంది. ఓకే, సో అది అర్థమైంది మనకి. మరి ఏలియాకి హోరేబు పర్వతానికి ఏం సంబంధం ఉందా? అసలు హోరేబు పర్వతానికి ఎప్పుడు ఏలియా పోయాడా అంటే వెళ్ళాడండి. మొదటి రాజులు 19వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించును. ఏలియా ప్రవక్తలందరినీ కూడా చంపేశాడు. కర్మేలు పర్వతం మీద ప్రవక్తలందరినీ ఊచకోత కోసాడు. సో అక్కడ గొప్ప విజయం వచ్చింది ఏలియాకి. అప్పుడు యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణములో చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. ఆమె ఏమంటుంది? బెదిరిస్తుంది. ఇప్పుడు మాస్టర్ గారిని విశ్వాసం ఏం చేస్తుంది? బెదిరిస్తుంది. నేను నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుతుంది కాక అని చెప్పి అనగానే ఇప్పుడు ఏలియాకి ప్రాణభయం పట్టుకుంది. గొప్ప విజయం దేవుడిచ్చాడు. వెంటనే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఏలియా. ఓకే, భయంతో, ప్రాణభయంతో వెళ్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు 8వ వచనానికి దిగుతాం. 8వ వచనానికి వెళ్తాం డైరెక్ట్గా. అదే 19వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన భోజనం. ఎవరిచ్చారు ఈ భోజనం? దేవదూత ఇచ్చింది. సో దేవదూత భోజనం ఇచ్చింది. భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా కూడా ఎక్కడికి వచ్చాడంట? హోరేబుకి వచ్చాడంట. సో హోరేబు పర్వతం మీద మోషే ఎన్ని రోజులు ఉన్నాడంట? బోధ తినకుండా నీళ్ళు తాగకుండా 40 రోజులు 40 రాత్రులు. 40 పగళ్ళు 40 రాత్రులు. ఇప్పుడు ఏలియా కూడా భోజనం చేశాడంట. ఇక భోజనం చేయకుండా ఎన్ని రోజులు ఉన్నాడంట? 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు. ఏలియా కూడా భోజనం చేయకుండా ప్రయాణం చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? అదే హోరేబు పర్వతానికి ఏలియా వెళ్ళాడంట. హల్లెలూయా. ఎందుకు ఏమి మ్యాచ్ అవుతున్నాయి చూడండి. సో ఏలియా వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది? 19వ అధ్యాయము 11వ వచనం. ఒక్క నిమిషం. అతడు లేచి 8వ వచనం ఒకసారి చదువుదాం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చటను ఒక గుహలో చేరి బస చేసాను. హల్లెలూయా. ఈ హోరేబు గురించి మనకి ద్వితీయోపదేశకాండంలో రాశారు. రాసినప్పుడు ఈ గుహ గురించి ఏమని చెప్పారా? హోరేబు కొండ కింద ఏముందంట? గుహ ఉందంట. మోషే సీన్ జరుగుతున్నప్పుడు అక్కడ గుహ ఉంది, కానీ గుహ గురించి చెప్పలేమి. ఎప్పుడైతే ఏలియా గురించి చెప్పడం ప్రారంభించారో ఇప్పుడు ఏలియా సీన్కి వచ్చేసరికి ఇక్కడ ఏం ఓపెన్ అయింది? అక్కడ గుహ. అంటే ఏలియాకి గుహకి ఏదో సంబంధం ఉంది. ఏలియాకి ఒక గుహ ఉంది. హల్లెలూయా. సో ఆ ఏలియా గుహ ఉంటే ఈ రెండో రాకడ ముందు పంపబడి ఏలియా కూడా గుహ ఉండాలి కదా. హల్లెలూయా. సో ఈయన కూడా గుహ ఉంది. మన ప్రవక్త విలియం బ్రహ్మం గారికి కూడా గుహ ఉంది. ఎందుకు ఈ మ్యాచ్ అవుతున్నాయి ఇలాగా?
మనం ఏమైనా మ్యాచ్ చేస్తున్నావా? దేవుడే మ్యాచ్ చేసాడు వాటిని. హల్లెలూయా. సో ఈ వర్తమానము, ఈ ప్రవక్త అది దేవుని బైబిల్లో ఉన్న ప్రవక్త అన్నాడు. ఇది మనుషుల చేత సృష్టించబడిన వర్తమానం కాదు, ఇది మనుషుల చేత ఎన్నుకోబడిన ప్రవక్త కాదేనా, దేవుని చేత నింపబడిన ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు గుహలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. గుహలోకి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారంట? గుహలోకి వచ్చి అచ్చట 9వ వచనం, అచ్చటున్న గుహలోకి చేరి బస చేసిను. ఇప్పుడు యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎవరు వచ్చారంట? యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చిందంట. వచ్చి, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగుగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకే చూచున్నారని మనవి చేశాను. హల్లెలూయా. సో గుహలో దేవుని యొక్క వాక్యం ఆయనకి ప్రత్యక్షమైంది. దేవుని యొక్క వాక్యం అనగా అది ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క వాక్యం అనగా అది అగ్నిస్తంభం అన్నాడు. ఆమేన్. సో అగ్నిస్తంభానికి ఇంకో పేరేంటి? దేవుని యొక్క వాక్యము. అగ్నిస్తంభానికి ఇంకో పేరేంటి? లోగోస్. అగ్నిస్తంభానికి ఇంకో పేరేంటి? దేవుని యొక్క కుమారుడు. ఆమేన్. సో ఇప్పుడు ఏలియా ఆ గుహలో ఎవరిని కలుసుకున్నాడంట? అగ్నిస్తంభాన్ని కలుసుకున్నాడు. దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. దేవుని యొక్క వాక్కు మాట్లాడుతూ ఉంది అనగా అగ్నిస్తంభం అతని దగ్గరికి వచ్చింది, ఆ దూత అతని దగ్గరికి వచ్చింది. ఆమేన్. మరి మన ప్రవక్త విలియం బ్రహ్మం గారికి గుహలో ఆ దూతను కలుసుకున్నాడు అంటారా? ఆమేన్. సో మన ప్రవక్త కూడా ఆ గుహలో ఆ దూతను కలుసుకున్నాడండి. ఆమేన్. సో అది చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనందరూ తెలుసు కదా. ఓకే. సో అది ఎక్కడుంది అంటే 51వ సంవత్సరం 7వ నెల 22వ తారీఖు ఈవినింగ్ బోధించాడు. అందులో 11వ వచనంలో ప్రవక్త ఆ మాట అంటాడు, నేను గుహలోకి వెళ్ళాను, ఆ గుహలోకి వెళుతున్నప్పుడు ఒక దూత నన్ను కలుసుకున్నది. ఆమేన్. అలాగే 53వ సంవత్సరం 5వ నెల 9వ తారీఖున బోధించాడు. ఆ వర్తమానంలో 24వ వచనంలో ప్రవక్త ఏమంటాడంటే గుహలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక దూత ప్రత్యక్షమైందంట. ఆమేన్. సో గుహలో కూడా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై దేవుని ప్రవక్తతోటి మాట్లాడింది. సో ఇక్కడ ఏలియా ఏ విధంగా గుహలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైందో అలాగే మన ప్రవక్త విలియం బ్రహ్మం గారికి కూడా ఒక గుహ ఉంది. ఆ గుహలో దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమైంది. ఆమేన్. సో ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. ఆమేన్. వాక్యంతో మన ప్రవక్త విలియం మారియన్ బ్రహ్మం గారి జీవితం అనేది సరిపోతూ ఉంది. హల్లెలూయా. సో ఎవరో కూడా కావాలని సెట్ చేసేది కాదండి. ఆమేన్. కావాలని సెట్ చేసినది సెట్ అవ్వదు. ఆమేన్. రైట్. సో ఇంకా ముందుకెళ్దాం. ఇంకేముంది అక్కడ అని అంటే 11వ వచనం 19:11 కదా. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిచర్య ఇప్పటివరకు గుహలో ఉంది. ఆమేన్. ఇప్పుడు పరిచర్య ఎక్కడికి పోతుంది? ఏలియా పరిచర్య కొండ మీదకి, పర్వతం మీదకి పోమంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఆమేన్. సో ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త యొక్క పరిచర్య మారుతూ ఉంది. గుహలో ఉన్న పరిచర్య ఇప్పుడు పర్వతం మీద పరిచర్యకు పోతుంది. ఆమేన్. సో నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మనం చూడాలి. ఓకే. కొండ మీదకి వెళ్ళాడు ఆయన, పర్వతం మీదకి వెళ్ళాడు. అలాగే మన ప్రవక్త బ్రహ్మం గారు కూడా సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళాడు. ఆమేన్. సో అక్కడ ఎవరు ఏలియా కనపడ్డారు? దేవుడు అక్కడ యెహోవా అక్కడికి వచ్చాడు. యెహోవా ఏలియాతో మాట్లాడాడు. అలాగే మన ప్రవక్త సన్సెట్ పర్వతం మీదకి పోయినప్పుడు అక్కడ కూడా దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆమేన్. సో మాట్లాడినప్పుడు ఇక్కడ ఏలియా జీవితంలో ఏలియా పర్వతం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయో, ఆమేన్, ఇప్పుడు మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు కూడా సన్సెట్ పర్వతం మీద పోయినప్పుడు అవే జరగాల. ఆమేన్. అలా జరగలేదు, మనం చూద్దాం. ఓకే. రైట్. సో దానికోసము 61 ల్యాప్టాప్ తీస్తాను. కొంచెం టైం పట్టుద్ది, ఓపిక పట్టండి. ఇవన్నీ అవసరం మనకి. గంట కంటే ఎక్కువ చెప్పట్లేదు మా సహోదరులు బాధపడుతున్నారు. సో
65:2-21. రైట్. ఓకే. వివాహము మరియు విడాకులైన వర్తమానం. ఆమేన్. వివాహము మరియు విడాకులైన వర్తమానం 65వ సంవత్సరం 2వ నెల 21వ తారీఖు మార్నింగ్ బోధించాడు ప్రవక్త. అందులో 318వ పేరాలో ఆయన అంటున్నాడు, మరియు ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్న చాలామంది వ్యక్తులు సాక్ష్యంగా ఉన్నారు. పర్వతంపై ఆ గుర్తులు చూసినందుకు. ఆమేన్. పర్వతం మీద ఒక సూచన అనేది జరిగింది, ఒక గుర్తు అనేది దేవుడు ఇచ్చాడు. ఆ గుర్తుకి కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు. ఓకే. ఎక్కడైతే ప్రభు యొక్క దేవదూతలు సుడిగాలిలో వచ్చారో, ఆమేన్. ఇక్కడ మనకి ఏలియా యొక్క సందర్భంలో ఏం కనపడుతుంది? ఫస్ట్ బలమైన పెనుగాలి వీచెను. ఆమేన్. అది రాయాలి ఇక్కడ. ఆమేన్. ఏం కనపడింది అక్కడ ఏలియాకి? ఫస్ట్ బలమైన, ఎప్పుడైతే ఆయన కొండ మీద పోయాడో, ఆమేన్, ఏలియా, సో అక్కడ ఏం కనపడతా ఉంది? ఫస్ట్ థింగ్ బలమైన పెనుగాలి. పెనుగాలిని మనం ఏమనొచ్చు? సుడిగాలిని కూడా అనొచ్చు. ఆమేన్. ఇప్పుడు మన ప్రవక్త జీవితంలో ఏం కనపడుతూ ఉంది? ఆమేన్. సో ఆయన ఆ సన్సెట్ పర్వతం మీద పోయినప్పుడు ఏమొచ్చిందంట? అక్కడ 7 దేవదూతలు వచ్చారు. ఎక్కడైతే ప్రభు యొక్క దేవదూతలు సుడిగాలిలో వచ్చారో, ఆమేన్, సో ఆ 7 దేవదూతలు వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలిలో ఆ 7 దేవదూతలు వచ్చారంటాడు ఆయన. ఓకే. ఆ తర్వాత అక్కడ 7 దేవదూతలు వచ్చారు. అక్కడ 7 రహస్యాలు బహిర్గతం చేయబడ్డాయి. ఆమేన్. ఆ 7 ముద్రలు కూడా అక్కడ బహిర్గతం చేయబడ్డాయి. మరియు అదే దూత అదే దిశలో అదే పర్వతం మీద ఇది వెల్లడైన రోజు. ఆమేన్. ఆ తర్వాత ఎత్తబాటు అనే వర్తమానం. ఓకే. అందులో 157వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, ఆ ఉదయం సరిగ్గా అది చెప్పబడిన చోట పరలోకం నుండి 7 దేవదూతలు నిలబడి ఉన్నారు. మరియు వారు పైకి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు సుడిగాలంట, మరి పైకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? ఆమేన్. పైకి వెళ్ళినప్పుడు మరియు సుడిగాలి వారిని అక్కడికి తీసుకుని వెళుతున్నప్పుడు. ఆమేన్. సో వాళ్ళు వెళ్ళడం కూడా ఏం వెళ్ళారంట? సుడిగాలోనే వెళ్ళారు. ఆమేన్. రైట్. సో ఇక్కడ ఏలియా జీవితంలో సుడిగాలి ఉంది ఆ పర్వతం మీద. అలాగే మన ప్రవక్త జీవితంలో కూడా ఆ సన్సెట్ పర్వతం మీద సుడిగాలోనే దేవుని దూతలు ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. ఆ తర్వాత 11వ వచనం, మొదటి రాజులు 19వ అధ్యాయం 11వ వచనం. అంతటా యెహోవా వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. హల్లెలూయా. సో ఇక్కడ శిలలు ఏమైనాయి అంట? శిలలు చిన్నాభిన్నమైన అంటే రాళ్ళు చిన్నాభిన్నమైనవి. ఆమేన్. మరి ఇది సన్సెట్ పర్వతం మీద కూడా జరిగిందా? ఆమేన్. రైట్. సో దానికోసం 65వ సంవత్సరం 2వ నెల 19వ తారీఖున ప్రవక్త ఈరోజు ఈ లేఖనం నెరవేరింది అనే వర్తమానం. అందులో 176వ పేరాలో ఆ ఉదయం 7 దేవదూతలు దిగి వచ్చి భూమిని పేల్చినప్పుడు, అంటే ఆ సుడిగాలి అంత బలంగా వచ్చినప్పుడు అది ఒక పేలుళ్లాగా ఉంది. ఆమేన్. ఒక్కసారిగా గాలి వచ్చి ఢీకొట్టిందని ఆ కొండని, ఢీకొట్టినప్పటిది పేలినట్టుగా ఉంది. అప్పుడు రాళ్ళు అన్ని వైపులా ఎగిరినప్పుడు, హల్లెలూయా. సో ఇక్కడ రాళ్ళు చిన్న భిన్నమైనవి. ఇక్కడ ఆ 7 దేవదూతలు సుడిగాలు వచ్చినప్పుడు కూడా ఏమని అంట? రాళ్ళు చిన్న భిన్న అన్ని వైపులా ఎగిరిపడినాయి. 7 దేవదూతలు అక్కడ నిలబడి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి జెఫర్సన్లకి తిరిగి వెళ్ళండి, ఎందుకంటే 7 రహస్యాల్లోని 7 ముద్రలు తెరవబడతాయి. హల్లెలూయా. సో ప్రవక్తతో ఆ విధంగా ఆ దేవదూతలు వచ్చినప్పుడు సుడిగాల్లో వచ్చారు. ఆ సుడిగాలి దెబ్బకి ఏమైంది? అక్కడ రాళ్ళు చిన్న భిన్నమైపోయినాయి. ఇక్కడ అదే జరుగుతోంది, ప్రవక్త జీవితంలో కూడా అదే జరుగుతోంది. అలాగే 65వ సంవత్సరం 4వ నెల 24వ తారీఖున 10 లక్షల్లో ఒకళ్ళు అనే వర్తమానం. అందులో 21వ పేరాలో ప్రవక్త, మీరు ఇక్కడ నిలబడి ఉన్నంత స్పష్టంగా 7 దేవదూతలు పరలోకం నుండి దూసుకుని వచ్చారు. పర్వతాల్లోని రాళ్ళు కొండల నుండి క్రిందికి దొరిలాయి. ఆమేన్. మరియు అక్కడ నిలబడి ఉన్న ప్రజలు అరుస్తూ మరియు వెళుతూ ఉన్నారు, మీకు తెలుసా? మరియు దుమ్ము ప్రతి చోట ఎగురుతూ ఉంది.
ఆమేన్. సో ఆ రాళ్ళు దొరికిన దెబ్బకి అక్కడ దుమ్ము లేచింది. సో ప్రజలు భయంతో పరిగెత్తుతూ ఉన్నారు. సో అక్కడ రాళ్ళు దొర్లాయి. ఆమేన్. ఆ తర్వాత 11 వచనం కంటిన్యూ చేద్దాం. చిన్న బినలైన కదా రాళ్ళు. తర్వాత ఆ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను. ఆమేన్. గాలి పోయిన తర్వాత ఏమొచ్చిందంట? భూకంపము కలిగెను. కానీ ఆ భూకంపం మందు యెహోవా ప్రత్యక్షం కాదు. సో ఇప్పుడు మూడోది ఏంటి? భూకంపం. సో భూమి అనేది కంపించింది. మరి ఆ సన్సెట్ పర్వతం మీద దేవదూత వచ్చినప్పుడు భూకంపం వచ్చిందా? భూమి కదిలిందా, వణికిందా అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, 65వ సంవత్సరం 11 నెల 27వ తారీఖు భగవంతుని దేవుని యొక్క సంకల్పం లేకుండా దేవునికి సేవ చేయ ప్రయత్నించడం అనే వర్తమానం. ఓకే, అందులో 40వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, మరియు 7 దేవదూతలు వచ్చి దీన్ని పగలగొట్టారు, అంటే కొండని ఢీకొట్టారు, మరియు భూమి పగిలిపోయింది, మరియు మిగతావన్నీ పర్వతాల నుండి రాళ్ళు దొరిలాయి, మరి 7 దేవదూతలు అక్కడ నిలబడ్డారు. అది 40వ వచనంలో. మళ్ళీ 70వ వచనంలో ప్రవక్త అంటున్నాడు, భూమి అంతా కంపించింది. ఆమేన్. సో ఆ దెబ్బకి ఏమైందంట? భూమి షేక్ అయింది అక్కడ. ఆమేన్. కంపించింది. ఆ సైజులో రాళ్ళు, అంటే ఇంత సైజులోనే అంట ఆ రాళ్ళు దొర్లి పడ్డాయి. దుమ్ము అలా ఎగురుతోంది. మరియు నేను చూశాను, మరియు నా ముందు నిలబడి 7 దేవదూతలు నిలిచారు. హల్లెలూయా. సో సేమ్ సంఘటన. ఆయన ఏమంటున్నాడు? సుడిగాల్లో వచ్చారంట. ఓకే, సో వచ్చినప్పుడు ఒక బ్లాస్ట్ లాగా జరిగింది. సో ఆ దెబ్బకి భూమి కంపించింది. ఆ దెబ్బకి రాళ్ళు దొర్లాయి. ఆమేన్. సో ఇక్కడ ఏలియా జీవితంలో ఏం జరుగుతుందో, ఓకే, ఇప్పుడు ప్రవక్త విలియం బ్రహ్మం గారి జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఏలియాకి పర్వతం మీద దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఎలాంటి సంఘటన అయితే జరిగిందో అదే సంఘటనలు ఇప్పుడు ప్రవక్త యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు బైబిల్లో ఉన్న ప్రవక్త అయినాడు. ఆమేన్. మన ప్రవక్త యొక్క పరిచర్య బైబిల్లో ఉన్నది. ఆమేన్. సో ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది? 11వ వచనం. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగిన, కానీ ఆ భూకంపం ముందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. ఆమేన్. భూకంపం అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? మెరుపు వచ్చింది. ఇక్కడ మెరుపు అని రాశారు, కానీ ఇంగ్లీష్లో అగ్ని అని ఉంది. ఆమేన్. ఇంగ్లీష్లో అగ్ని వచ్చిందంట. ఆమేన్. ఏంటది? అగ్ని. ఓకే, సో అగ్ని మరి సన్సెట్ పర్వతం మీద కూడా వచ్చిందా? ఆమేన్. చూద్దాం. వధువుని ఎంపిక చేసుకుంటాను వర్తమానం. 65వ సంవత్సరం 4 నెలల 29వ తారీఖు ఈవినింగ్ బోధించాడు ప్రవక్త. అందులో 188 ఈ ముద్రలు. నేను ఫీనిక్స్లో ఉన్నప్పుడు మరొక రోజు లేదా దాదాపు 1 సంవత్సరం క్రితం ఆ వర్తమానం గురించి మీకు చెప్పాను. అయ్యలారా, ఇది ఏ సమయం అనే వర్తమానం. ఓకే, మరియు 7 దేవదూతలు అక్కడ కలుస్తారని మీకు చెప్పాను. మరియు అది ఈ ముద్రల ప్రారంభంగా ఉండబోతుందని, మరియు అక్కడ లైఫ్ మ్యాగజైన్ దాని కథనాన్ని ప్రచురించింది. సో అక్కడ దేవతలు రాబోతున్నారని చెప్పి నేను ముందుగానే మీకు చెప్పాను. సో అలాగే జరిగింది కూడా. సో జరిగినప్పుడు ఇక్కడ ఒక పత్రిక, లైఫ్ అనేటువంటి పత్రికలో దాన్ని ప్రచురించారు. సో అక్కడ ఏం జరిగిందంటే ప్రవక్త అన్నాడు, ఈ గొప్ప అగ్ని ఏంటంటే అది, ఈ గొప్ప అగ్ని 30 మైళ్ళ ఎత్తు, 20 మైళ్ళ వెడల్పుగా గాలిలో ఎగురుతోంది. హల్లెలూయా. సో ఆ మేఘాన్ని ఆయన ఏమంటాడు? అగ్ని అంటున్నాడు. ఆమేన్. సో ఇక్కడ మనకు గమనిస్తే అగ్ని కూడా అక్కడ ఉందని ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్. సో ఏలియా జీవితంలో అగ్ని ఉంది, ఇప్పుడు కూడా అగ్ని వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఐదవ ముద్రలో 63 సంవత్సరం 3 నెలల 22 తారీఖు బోధించాడు. 112వ పేరాలో ఆయన అంటున్నాడు, వారు వాటిని బహిర్గతం చేసినప్పుడు, ఎవరు? ఆ దేవదూతలు వచ్చి వాటిని, ఆ ముద్రల్ని బహిర్గతం చేసినప్పుడు ఆ అగ్నిబంతి అక్కడ ఒక గదిలో వేలాడుతున్నది. హల్లెలూయా. అంటే ఈయన, ఆ దేవదూతలు వచ్చారు, నువ్వు జెఫర్సన్కి వెళ్ళు, అక్కడ నీకు ఆ ముద్రల యొక్క భావం ఏంటో తెలియబడుతుంది అని చెప్పి అన్నప్పుడు ఆయన వెళ్ళాడు జెఫర్సన్కి. వెళ్ళి ఆయన ఒక గదిలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క దూత వస్తున్నారంట, ఉచ్చానికి ముద్రలో విప్పుతూ ఉన్నారు. సో ఆ సమయంలో అంట ఒక అగ్ని బంతి అక్కడ వచ్చిందంట. ఆమేన్. ఒక ఫైర్ బాల్ అనేది అక్కడికి వచ్చి ఉంది. సో ఆ అగ్నిబంతి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ అగ్నిబంతి నుంచి ఒక్కొక్కరు వస్తున్నారంట. ఆమేన్. వచ్చి వాళ్ళ యొక్క ముద్రల్ని వివరిస్తూ ఉన్నారు.
ఆమేన్. అంటే ఇక్కడ ఏలియాకి ఏం జరుగుతోందో ఆ పర్వతం మీద మన ప్రవక్త విలియం బ్రహ్మం గారు కూడా అదే జరుగుతూ ఉంది. ఆమేన్. కాబట్టి ఈ వర్తమానికుడు బైబిల్లో ఉన్న వర్తమానికుడు. ఈ వర్తమానము సత్యమైనది. బైబిల్ మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాలు అనేవి కేవలం బాప్తిస్మ యోహానుకు మాత్రమే సంబంధించినవి కాదు, కానీ అందులో సగం మాత్రం ఆయనకి సంబంధించింది. మిగిలిన సగం ఎవరికి సంబంధించిందంటే రెండవ రాకడికి ముందు వచ్చేటువంటి ఏలియా, ఆయనే విలియం బ్రహ్మం గారు. ఆమేన్. అది ఆయనకు సంబంధించింది. ఆయన జీవితంలో ఏం జరిగిందో ఎప్పటివరకు మనము చూసాము. సో మోషే ఆ పర్వతం మీద ఏం జరిగిందో మోషేకి ప్రవక్త జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. అందుకోసం దేవుడు అన్నాడు, ఏలియాను పంపించే ముందుగా ఆ మోషేకి ఆ పలకలను ఇచ్చినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ హోరే పర్వతం మీద ఏం జరిగిందో మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. సో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి హోరే పర్వతం అంటే, హోరేబు పర్వతం మీద ఏం జరుగుతూ ఉందో, ఆమేన్, ఈ రెండవ రాకడికి ముందు వచ్చే ఏలియా జీవితంలో కూడా అదే జరగాల. ఆమేన్. అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలను గమనించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది, మన ప్రవక్త విలియం బ్రహ్మం గారే రెండవ రాకడికి ముందు వచ్చే ఏలియా. ఈయనే పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పే పరిచయం చేసే ఏలియా ఉన్నాడు. ఆమేన్.